రాయలసీమ ప్రాంతానికి ఎన్డీఏ కూటమి అన్యాయం చేస్తోంది. 2019-24 మధ్య కాలంలో రాయలసీమలో స్వర్ణయుగం నడిచింది. ఈ సమస్యలపైన మేము పోరాడుతామని చెప్పి నానా యాగి చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించినప్పటి నుంచి రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందిందా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2019-24 మధ్య కాలంలో అభివృద్ధి చెందిందా అనే దానిపైన ఎక్కడ ఏ వేదిక నుంచి అయినా సరే మీతో చర్చించేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మేము కాదనడం లేదు. ఎప్పుడు 22/2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపన చేసిన కొద్ది రోజులకే, అంటే అదే ఏడాది అక్టోబర్ 27వ తేదీన ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి అనుమతులు లేనందున మీరు ఈ పనులు ఆపివేయమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించడం జరిగింది. మీరు పనులు ఆపేయని చెప్పి. తర్వాత కొంత పనులు చేయడం జరిగింది. అంటే 3,500 కోట్ల రూపాయల ఎత్తిపోతల పథక నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టులో ఒక నిర్మాణ సంస్థ ఏం చేసింది, ఎలాంటి పనులు చేయకుండా లిఫ్టుకు సంబంధించిన మోటార్లను తీసుకొని వచ్చి ఆడ తెచ్చి ఆడబెట్టి 900 కోట్ల రూపాయలను బిల్లుగా చేసుకోవడం జరిగింది. తర్వాత కూడా కొంత పనులు జరిగి బిల్లులు ఇచ్చే విషయం ఎన్జీటీకి, అంటే ఎవరైతే తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించిన మహబూబ్ నగర్ జిల్లా వాసి ఫిర్యాదు చేశాడో ఆయన మళ్ళీ కూడా ఎన్జీటీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మీరు పనులు ఆపమని ఆదేశించినప్పటికీ కూడా ఈ ప్రభుత్వము బిల్లులు చేసుకుంటుంది, పంపులు తీసుకొచ్చి అక్కడ డంపు చేస్తున్నారని చెప్పినప్పుడు మళ్ళీ 7/6/2021 నాడు పనులు ఆపమని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మరోసారి కూడా ఆదేశం చేయడం జరిగింది. మళ్ళీ ఏం చేశారు, 2 సంవత్సరాల పాటు గమ్మునున్నారు. అంటే ఎన్జీటీలో ఆపమని చెప్పినప్పుడు దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసి ఎందుకు గాను మేము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభిస్తున్నాం, దీనికి సంబంధించిన సిడబ్ల్యూసి అనుమతులు తీసుకొని రావడము, వాటికి ప్రయత్నం చేయకోకుండా కేవలం డబ్బులు దోచేయాలనే యాసతో ఆ పనులను చేయడం జరిగింది. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా దీన్ని మేము చేపడుతున్నామని చెప్పి 11/8/2023 నాడు జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి 22/3/2024 తేదీన మీరు ఎలాంటి అనుమతులు లేకోకుండా పనులు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు సిడబ్ల్యూసికి డిపిఆర్ సమర్పించి ఆ పనులు ప్రారంభించండి, అనుమతులు తెచ్చుకొని ప్రారంభించండి, దీనికి ఎలాంటి పర్యావరణ అనుమతులు కానీ ఇతర ఎలాంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులు కానీ కేంద్ర జలసంఘం అనుమతులు కానీ లేకుండా పనులు చేయవద్దని చెప్పి 22/3/2024 నాడు మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం మా ఉత్తర్వులను అతిక్రమించి పనులు చేస్తున్నారని చెప్పి 2,65,00,000 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వానికి పెనాల్టీ విధించడం జరిగింది. అంటే 2020 నుంచి 2024 మధ్య కాలంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్మోహన్ రెడ్డి. నేను సూటిగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నా, ఈ పనులు ఆపివేయమని చెప్పింది ఎన్జీటీలో ఉన్న స్టేను ఎందుకు గాను ఎత్తివేయించలేదు నువ్వు? 4 సంవత్సరాల కాలం పాటు దాన్ని ఏదో విధంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకాన్ని మోసం చేయాలనే ఆలోచన తప్ప కేంద్ర జలసంఘానికి డిపిఆర్లు సమర్పించడము, కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర జలసంఘం ద్వారా అనుమతులు తీసుకొని ఆ ప్రాజెక్టును ఎందుకు గాను ముందుకు తీసుకోబోలేదో జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు సూటిగా చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నీకు సంబంధించిన కేసులు అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న మా అందరి మీద మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు పెడితే వాటికి బెయిల్స్ రాకోకుండా ఢిల్లీ నుంచి కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చి లాయర్లను తీసుకొని ఈ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు నిర్మించేవానివి. నీకు సంబంధించిన అక్రమాస్తుల కేసులకు సంబంధించి కూడా
కోట్లాది రూపాయలను లాయర్లకు చెల్లించి కోర్టులో వాదనలు వినిపించావు. రాయలసీమ ప్రాంతానికి ఇంత ముఖ్యమైన ప్రాజెక్టులు ఎన్జీటీలో ఉన్న స్టేని ఎత్తివేసేదానికి ఒక్క రూపాయైనా సరే లాయర్లకు ఖర్చు పెట్టినావా? సూటిగా చెప్పాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే రాయలసీమ మీద అంత ప్రేమ ఉండేవాళ్ళు ఈరోజు నాన్న యాగి చేస్తున్నారు. రాయలసీమ లిఫ్టు రాయలసీమకు ప్రాణాధారం దీన్ని చేయాలని చెప్పి స్టే ఉంది. ఇప్పుడిప్పుడే దాన్ని ఎన్జీటీలో స్టే ఎత్తివేసేదాన్ని మేము ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వము. వాటిని ఏమాత్రం కూడా ప్రయత్నం చేయకోకుండా ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉంటారో అప్పుడు రాయలసీమ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ పుడుతుంది. గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా 1984-89 మధ్య కాలంలో అన్న నందమూరి తారక రామారావు గారు రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం, రాయలసీమ ప్రాంతంలో శాశ్వత కరువు నివారణ కోసం హంద్రీనీవా సుజల స్రవంతిని, గాలేరు నగరి సుజల స్రవంతిని, తెలుగంగ ప్రాజెక్టులను ప్రారంభించడం జరిగింది. అంతకుముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా రాయలసీమ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం ఒక సాగునీటి ప్రాజెక్టును కూడా కట్టిన పాపాన వలె. ఏ రోజైతే కృష్ణా మిగులు జలాల ఆధారంగా ప్రాజెక్టులను నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారో మిగులు జలాలు కాదు నికర జలాలు కావాలని చెప్పి ఆ రోజు ఈయన తండ్రి గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ ఉద్యమాన్ని వదిలిపెట్టడం జరిగింది. అంటే ఏదో విధంగా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం కాకూడదు, రాయలసీమలో ఉండే ప్రజలు మా మాట వినాలా, మేము చేసే మా ఫ్యాక్సినిజానికి మాకు వంత పాడాలంటే ఎవరికి కూడా పంటలు పండకూడదు, పంటలు పండనప్పుడు పేదరికంతో అలమటిస్తేనే మా చెప్పు చేతుల్లో ఉంటారని ఒక ఆలోచనతో రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం ఆ రోజు తండ్రి అడ్డుపడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ 5 సంవత్సరాల రాయలసీమ ప్రాంతానికి ఏ మాత్రం కూడా మంచి చేయకుండా ఇప్పుడు మళ్ళీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏదో ఇదని నానా యాగి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, పులివెందుల నియోజకవర్గానికి 2009 నుంచి 2014 వరకు పార్లమెంటు సభ్యునిగా ఉన్నావు, 14 నుంచి 19 వరకు ప్రతిపక్ష నాయకునిగా ఉన్నావు, 19 నుంచి 24 వరకు పులివెందుల శాసనసభ్యునిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు. 2019వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నీళ్లు తప్ప పులివెందుల నియోజకవర్గంలో అదనంగా ఒక్క ఎకరాకైనా సరే నీళ్ళు ఇచ్చినావా జగన్మోహన్ రెడ్డి? సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఎవరైనా సరే నిరూపించమని చెప్పండి, పులివెందులకు వద్దాం. మేము నందిపల్లి వేంపల్లి మండలంలో ఉన్న నందిపల్లె చెరువు లాస్ట్ ఆయకట్టు వరకు మేము ఆ రోజు నీళ్ళు ఇచ్చాం. ఈరోజు నందిపల్లె కంటే ఎక్కువ ఏమైనా నువ్వు నీళ్ళు ఇచ్చావా? ఏ ఒక్క ఎకరాస్ అయినా సరే 1 సెంటీమీటర్ కాలువ తగినావు పులివెందుల నియోజకవర్గంలో? పులివెందుల నియోజకవర్గానికి ఏ మాత్రం కూడా మంచి చేయలేనివి, సాగునీటి పరంగా అభివృద్ధి చేయలేనివి రాయలసీమకు రాష్ట్రానికి నేను మంచి చేసినట్టే నమ్మేదానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి పిన్నమ్మకు అమ్మకు అన్నం పెట్టనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తానట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూస్తూ ఉంటే. ఏం చేసామని అడుగుతాను నేను. పులివెందుల నియోజకవర్గానికి 1 ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలేనోడివి రాయలసీమకు ఏం చేసింటామని అడుగుతాను నేను. కుప్పంకు నీళ్ళు ఇస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారికి నియోజకవర్గాన్ని నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీ అందరూ కూడా చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు మీకు అందరూ కూడా తెలుసు. ఏం చేశారు? 10 ట్యాంకర్లను తీసుకొని పోయి ఒక కాలువలో షట్టర్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు వదిలివేయడం జరిగింది. అది సాగునీరు అందజేయడమా? ఈరోజు నిజంగా దాదాపు హంద్రీనీవా కాలంలో 3,850 కోట్ల రూపాయలతో వెడల్పు చేసి కుప్పంలో ఉన్న చివరి గ్రామానికి కూడా, చివరి చెరువుకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇది కళ్ళ ముందర కనబడుతున్న దృశ్యం. అలా చేయకోకుండా ఇష్టానుసారంగా రాయలసీమ ప్రాంతానికి ద్రోహం చేయడం జరిగింది. అదేవిధంగా పుంగనూరు, తమ్మల్లపల్లి, పీలేరి ప్రాంతాలకు నీళ్లు తీసుకొని పోద్దామని చెప్పి పులివెందుల ప్రాంతం దగ్గర ఉన్న గాలేరు నగరి కాలువ నుంచి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది దాదాపు 5,000 కోట్ల రూపాయలతో. ఎవరికి దీన్ని? పెద్దిరెడ్డి కంపెనీకి, పెద్దిరెడ్డి కుటుంబానికి దోచిపెట్టేదానికి ప్రాజెక్టు. దాదాపు 14,500 కోట్ల రూపాయలు ఈరోజు బిల్లులు చేసుకున్నారు. కనీసం 1 ఎకరాకు నీళ్ళు ఇచ్చినారా? ఎకరా కాదు కదా, 1 లీటర్ నీళ్ళైనా సరే దాంట్లో నుంచి ఎత్తిపోసినారా? మొత్తం వేలాది కోట్ల రూపాయలు దోపిడీ చేసుకునే దానికి రాయలసీమ ప్రాంత అభివృద్ధి పేరుతో మోసం చేశారు తప్ప రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి చేసింది శూన్యమని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు ఉద్యమాలు చేస్తానమని చెప్పి రౌండ్ టేబుల్ సమావేశాలు, లేకపోతే తర్వాత ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది.
అలాగే పులివెందులకు కూడా కృష్ణా జలాలను ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని కూడా ఈరోజు జీర్ణించుకోలేని పరిస్థితిలో ఈరోజు ఉండవు. కాలేటి వాగు నిర్మాణం. ఈ సందర్భంగా నేను పులివెందుల గురించి ఎందుకు చెప్తానంటే, పులివెందుల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నువ్వు పులివెందుల ప్రాంతంలో ఉండే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయకోకుండా ఒక ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలేనివి రాయలసీమకి ఏం చేసి ఉంటావు? చక్రాయపేటలో విపరీతమైన దుర్భర పరిస్థితులు ఉంటాయి. ఎండల కాలంలో తాగేదానిగా నీళ్లు ఉంటాయి. కాలేటి వాగు ప్రాజెక్ట్ అని చెప్పి ప్రారంభించినాం. అంతా 250-300 కోట్ల ప్రాజెక్ట్ అది. ఈరోజు కానీ 5 సంవత్సరాలు నువ్వు ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయినావు. మీరు పెద్దిరెడ్డి కంపెనీకి టెండర్ ఇచ్చినారు. పెద్దిరెడ్డి ఇక్కడ పులివెందుల ప్రాంతంలో పనులు చేయకుండా డబ్బులు దండిగా మిగులుతా అని చెప్పి పొంగనూరు తంబళ్ళపల్లిలో మట్టి పనులు చేసుకొని దోపిడీ చేసుకోవడం జరిగింది. ఏ రోజైనా కానీ పులివెందుల సాగునీటి ప్రాజెక్టుల మీద అభివృద్ధి సమీక్ష చేసినావా? పులివెందుల మీదనే నీకు దృష్టి లేదు, ప్రేమ లేనివి రాయలసీమ మీద ప్రేమ ఉందని చెప్తే ఎట్లా నమ్ముతామని చెప్పి అడుగుతున్నాం. ఈరోజు అనంతపురం జిల్లాలో గతంలో తినడానికి తిండి, తాగేదానికి గుక్కెడు మంచినీళ్ళు దొరకని పరిస్థితి నుంచి ఈరోజు ప్రపంచంలో పండే అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పండ్ల తోటలు కూడా ఈరోజు అక్కడ పండించే పరిస్థితికి ఈరోజు అనంతపురం జిల్లా పోయింది. కారణం చంద్రబాబు నాయుడు గారు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా ఆ ప్రాంతానికి నీళ్లు ఇవ్వడం, చెరువులన్నీ కూడా నింపడంతో ఈరోజు కోస్తా ప్రాంతంతో పోటీ పడే పరిస్థితికి ఈరోజు అనంతపురం జిల్లా రావడం జరిగింది. ఇంకా కొన్ని 2-3 నియోజకవర్గాలకు సాగునీరు అందించే కార్యక్రమానికి కూడా ఆ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. అలాంటి పరిస్థితి నుంచి దృష్టి మళ్లించేదానికి మళ్ళీ రాయలసీమ పేరుతో డ్రామాలాడేది తగదని చెప్పి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే కర్నూలులో కూడా 3 రాజధానుల భాగంగా కర్నూలులో హైకోర్టు పెడతా అని చెప్పాడు. హైకోర్టు పెట్టమని చెప్పి కనీసం మీ సాక్షి పేపర్లో రాసుకోవడం తప్ప కనీసం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర హైకోర్టుకు, లేకుంటే సుప్రీంకోర్టుకైనా ఒక లెటర్ రాసినాడు జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ప్రాంతం మీద ఉండే చిత్తశుద్ధి. మేము కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని మేము హామీ ఇచ్చినాం. త్వరలోనే అది కూడా సాకారం కావడం జరుగుతుంది. మరి కొద్ది నెలల్లోనే ఏదైతే మేము హామీ ఇచ్చామో ఎన్డీఏ కూటమి కర్నూలు హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని దాన్ని కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రాంతం గురించి అనుకుంటే ప్రేమ చెప్తా. జమ్మలమడుగులో నిర్మిస్తున్న కడప స్టీల్ ప్లాంట్ను నిర్మించుకోకుంటే నేను కడప జిల్లాలో ఓట్లు అడగనన్నాడు బహిరంగ సభలో 2019లో జరిగిన ఎన్నికలప్పుడు. కనీసం ఒక ఇటుకని వేసావు జగన్మోహన్ రెడ్డి. మీ నాయన ఒకసారి టెంకాయ కొట్టా, నువ్వు ఒకసారి టెంకాయ కొడుతువి. ప్లేసులు మారినైతే రాజశేఖర రెడ్డి గారు ఒకసారి శంకుస్థాపన చేసినాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పోయి శిలాఫలకం వేసినాడు. కనీసం ఒక ఇటుక పిల్లని వేసినావా? కట్టంది నేను ఓట్లు అడగనన్నావు. మడమ తిప్పినావు కదా. నేను మడమ తిప్పని వంశము, మాట తప్పని వంశం అన్నావు కదా. నీకు సిగ్గు యోగ్యం ఉండదా? మళ్ళా పోయి జమ్మలమూడలో ఓట్లు అడిగితేవి, ప్రొద్దుటూరులో ఓట్లు అడిగితే, కడపలో ఓట్లు అడిగితేవి. నీ పరిస్థితి, నీ ఆలోచన విధానము అలాంటిది. అంతేకాకుండా గండికోట నిర్వాసితులకు మేము 2019 కంటే ముందు 6,75,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి ఇస్తే నువ్వు ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి నేను ఒక్కొక్కరికి 10 లక్షలు ఇస్తాను చెప్పినావు. సవాలు వాడినావు. నేను 6,75,000 మేము ఇస్తే ఆ ప్రాంత రైతులతో చర్చించి పలు దఫాలుగా చర్చించి 6,75,000 ఒక వ్యక్తికి ఇస్తే నేను 10 లక్షలు ఇచ్చినావా? ఈరోజు కానీ దగ్గర 700-800 కోట్ల రూపాయల నిర్వాసులకు చెల్లించాలా. కానీ ఇప్పుడు అడుగుతారు గండికోట నిర్వాసులు డబ్బులు ఇప్పుడు ఇస్తారు. మేము 10 లక్షలు ఇస్తామని మేము చెప్పలే. చెప్పింది నువ్వు. మేము ఆ రోజు ఇస్తామని చెప్పింది 6,75,000 చెప్పినాం. 6,75,000 అందరికి ఇచ్చినాం. నువ్వు మాట చెప్పి ఈరోజు మమ్మల్ని 10 లక్షలు చెల్లించామని చెప్పి డిమాండ్ చేస్తావు. దానిపైన నానా యాగి చేస్తావు. ఎంతవరకు ఇది సమంజసం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతానా. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకారందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తానా. రాయలసీమ లిఫ్ట్ గురించి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి కానీ ఉంది. దీనిపైన మేము ఊరు వాడ ప్రతి ఒక్కరికి కూడా తిరిగి ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో రాయలసీమ ప్రాంతానికి ఏం చేశాడు, రాయలసీమ లిఫ్టు పైన ఇప్పుడు ఎందుకు యాగి చేస్తున్నాడని చెప్పి అందరికి కూడా సవివరంగా తెలియజేస్తాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తానా. రాయలసీమ లిఫ్ట్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు పేరెత్తితే రాళ్లతో కొట్టి ప్రశ్నించమని రాయలసీమ ప్రాంత ప్రజానీకారందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తానా. రాయలసీమ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు.
రాయలసీమకు చేసింది తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారి నుంచి కొనసాగిన అభివృద్ధి ఈరోజు కూడా కొనసాగడం జరుగుతోంది. ఇప్పుడేం రాయలసీమ అంతా అయిపోయింది, మొత్తం సస్యశ్యామలం అయిపోయింది, స్వర్ణయుగం ఉంది నేను చెప్పడంలే. ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి వేగంగా. రాయలసీమ ప్రాంత సర్వతోముఖాభివృద్ధి కోసం ఈరోజు వేగంగా ఎన్డీఏ ప్రభుత్వము కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, పనులు చేపట్టడం జరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ మేరకు అన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకానికి డ్రిప్పులు కానీ స్ప్రింక్లర్లు కానీ పైపులు అవసరం. స్ప్రింక్లర్ కానీ 1 ఇంచు పైపు కానీ డ్రిప్ పైపు కానీ ఇచ్చినావు జగన్మోహన్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను పక్కదారి పట్టించేసి ఆ నిధులను కానీ నువ్వు స్వాహా చేసి ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడడం నిజంగా దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది. అంటే ఇంత అన్యాయం చేసిన వ్యక్తి ఈరోజు మన తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. రాయలసీమ లిఫ్ట్ గురించి తెలియదు, ఇరిగేషన్ గురించి తెలియని రోజా ఇట్లాంటి వాళ్ళు కానీ లిఫ్ట్ ఇరిగేషన్ల గురించి మాట్లాడతానంటే సిగ్గుపోతుంది రైతాంగానికి, రాయలసీమలో రైతాంగానికి. ఈరోజు అనంతపురంలో పెట్టినారు, మన్నాడు ఒకసాట. అంటే ఏదో విధంగా ప్రజలను గందరగోళం చేయాలా అంటే 10 మాటలు అబద్ధాలు చెప్తే నిజమని నమ్మే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఎవరు మంచి చేశారు, ఎవరికి చిత్తశుద్ధి ఉంది దానిపైన అందరూ కూడా గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టాలనే ఆలోచన మంచిది కాదు. రాయలసీమకు ఎవరు మేలు చేశారో, ఎవరు చెడుపు చేశారో ఎక్కడ ఎవరిదైనా సరే ఈ రాయలసీమ ప్రాంతంలో ఉండే వైఎస్ఆర్సీపీ నాయకులతో చర్చించేదానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద అయినా సరే ఆ ప్రాంతం ఎక్కడైతే నందికొట్కూరు దగ్గర ఉందో అక్కడైనా కూడా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. ఆ చర్చకు కూడా రమ్మని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా వీరి వ్యవహారం పైన అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.